వైఎస్ఆర్సీపీలో ఒక ముసలి ముత్తక ఉన్నాడు. నెత్తి మీద జుట్టు మొత్తం తెల్లబడిపోయింది. రేపో మాపో మంచాన పడతాడు. ఎంత యాక్టివ్ గా కనిపించినా సరే ఈయన చేసే పనుల వల్ల ఎవడో ఒకడు కొట్టి మూలను కూర్చోబెడతారన్నమాట. పోలీసులు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు. ఈడొచ్చి పవన్ కళ్యాణ్ గారి అనారోగ్యాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మనము మాట్లాడదాం. భుజాలు నొప్పిగా ఉన్నాయంటగా, మరి ఎందుకు నొప్పిగా ఉన్నాయో మాకు తెలియదు. ఒక రోజు వాళ్ళ తల్లి గారికి సీరియస్ గా ఉందని వెళ్ళిపోయాడు. ఇవాళ ఏమో బాంబే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. మరి ఈ నాటకాలు దీనికోసం మళ్ళీ సపరేట్ గా ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో బాధపడుతుంటే నాటకాలు ఆడుతున్నారా? కొంచెమైనా కనీస మానవత్వం, కనీస ఇంకిత జ్ఞానం అనేది లేకుండా ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు అనేది నాకు అర్థం కావట్లే. నువ్వు జెండా కూలీవా లేక ఆ దోపిడీ పార్టీ కార్యకర్తవా తల్లి? అసలు అంబటి రాంబాబు గారు ఏం తప్పు మాట్లాడారని అంత ఎగిరెగిరి పడుతున్నావు? ఉన్నదే కదా అన్నారు. పవన్ కళ్యాణ్కి భుజాలు నొప్పి అని ఆ సమస్య కోసమే ముంబై వెళ్ళాడనే కదా చెప్పారు. నువ్వు అంటున్నావు కదా ముసలాయన అని. ఆ ముసలాయనే సొంతంగా గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి కూడా అయ్యాడు. మరి మీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళు సీట్లు ముష్టి వేస్తే పిఠాపురంలో వర్మ కాలు పట్టుకొని అడుక్కుంటే కదా ఎమ్మెల్యే. ఏంటి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నావా? మరి జగన్ గారిపై ఎవడో రాయితో దాడి చేస్తే ఆయనే దేనికో గుద్దుకుని నాటకాలు ఆడుతున్నాడు అని వ్యంగ్యంగా మాట్లాడింది మీ నాయకుడే కదా. మీ నాయకుడు మాట్లాడినప్పుడు చెవిలో ఏమైనా పెట్టుకున్నావా? అప్పుడు ఎందుకు నోరు వెప్పలేదు? జగన్ అన్నకి రాయి తగిలినప్పుడు మీ నాయకుడు అన్న మాటలే ఇప్పుడు మీ నాయకుడికే వర్తిస్తున్నాయి. దీన్నే కర్మఫలం అని అంటారు. తెలుసుకో పాప.